హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక ప్రాబ్లం తీసుకొస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్లో డైనమిక్స్ అనే యూనిట్ నుంచి ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. సో ఏ మాస్ ఆఫ్ 50 kgs ఈజ్ రైజ్డ్ వర్టికల్లీ త్రూ ఏ లిఫ్ట్ ఆఫ్ 50 meters in 40 seconds. Calculate గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పవర్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఒక 50 kgs ఉన్న మాస్ ఉన్నది, ఒక ఏదైతే బాడీ ఉందో అది పైకి వర్టికల్గా విసిరేయబడింది. అది హైట్ వచ్చేసి 15 meters అనమాట. సో అది 40 secondsలో ఇటు వచ్చేసింది. అంటే అక్కడ క్యాల్కులేట్ గెయిన్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పవర్ రిక్వైర్మెంట్, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది, తర్వాత ఎంత రిక్వైర్మెంట్ అనేది, పవర్ రిక్వైర్మెంట్ ఎంత అయింది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన గివెన్ డేటాలో వాల్యూస్ ఏమి ఉన్నాయంటే, ఫస్ట్ మనకి ఎం అంటే మాస్. సో ఇక్కడ సొల్యూషన్ అని రాసుకుంటాం మనం, లేదా ఆన్సర్ అని రాసుకుంటాం. సో ఇక్కడ మాస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 50 kgs అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ టు 50 kgs. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిఫ్ట్ ఆఫ్ 50 meters, అంటే హైట్ అనమాట, వర్టికల్గా పైకి లిఫ్ట్ అయింది అనమాట. అది హెచ్ వాల్యూ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 meters. నెక్స్ట్ టైం ఎంత అంటే 40 seconds అన్నారు. సో ఇది టైం, టీ ఈజ్ ఈక్వల్ టు 40 seconds. సో మనకి ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎం ఇచ్చాడు, హెచ్ ఇచ్చాడు. అంటే ఎంహెచ్ పొటెన్షియల్ ఎనర్జీకి మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే ఎంజీహెచ్. సో ఇక్కడ ఫస్ట్ వన్ పిఈ ఈజ్ ఈక్వల్ టు, అంటే పొటెన్షియల్ ఎనర్జీ, గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అనమాట. సో ఎంజీహెచ్. సో ఇందులో మనకు తెలియని వాల్యూ ఏముందంటే హెచ్ వాల్యూ తెలుసు, ఎం వాల్యూ తెలుసు. సో ఇక్కడ మనకు కావాల్సింది జీ వాల్యూ. జీ వాల్యూ అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం తీసుకోవాల్సినది ఏదంటే ఎంజీహెచ్, అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ జీ వాల్యూ వచ్చేసి కామన్గా వాల్యూ అనమాట, అది స్టాండర్డ్ వాల్యూ 9.81 ఇంటూ టీ అంటే ఇక్కడ హైట్ వాల్యూ అనమాట. సో ఎంజీహెచ్ కాబట్టి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 15. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం. సో 50 ఇంటూ 9.81 ఇంటూ 15. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ వచ్చేసి 7357.5 న్యూటన్ మీటర్. 7357.5 న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. మనకి సెకండ్ పార్ట్ ఇంకోటి ఏం కావాలి, పవర్ రిక్వైర్డ్. సో పవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేసి పి ఈజ్ ఈక్వల్డ్ వర్క్ డన్ బై టైం. సో వర్క్ డన్ బై టైం. సో ఇది, సో ఇక్కడ వర్క్ డన్ అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనం వేసుకోవడానికి. సో 7352.5 డివైడెడ్ బై టీ అంటే టైం, ఇక్కడ 40 seconds ఇచ్చాడు. సో 40. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే వర్క్ డన్ డివైడెడ్ బై 40 వేసుకోవాలి. అంటే వర్క్ డన్లో ఏదైతే వాల్యూ వచ్చిందో 7352.5 డివైడెడ్ బై 40 seconds. దానికి మనకి ఇక్కడ పి వాల్యూ వచ్చేసి 183 వచ్చింది. సో చూడండి 183.93. సో 183.93. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. 7352.40 వేస్తే ఇది. సో పవర్ కాబట్టి దీనికి మనం ఎంత వాల్యూ వేసుకోవచ్చు, వాట్స్ లేదా వాట్స్ అంటారు అనమాట దీన్ని. ఇది మనకు కావాల్సిన వాల్యూ. పవర్ రిక్వైర్మెంట్ ఇంత రిక్వైర్మెంట్ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అయిందంటే ఇంత గెయిన్ అయింది అనమాట. సో ఇది ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు
మళ్ళీ నోటిఫికేషన్ రావాలి అంటే. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్‌తో ఇంకో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.